అందరికీ నమస్తే. నా పేరు శివరామకృష్ణ. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం ఏదిస్తే తిరిగి అదే మనకు రిటర్న్ గిఫ్ట్గా వస్తుందన్న విషయం రోజా విషయంలో నిజమైంది. రోజా విషయం ఏముంది, ఎవరి విషయంలోనా ఇది కరెక్ట్గా జరుగుతుందని చరిత్ర చెప్పిన సత్యం. గత చరిత్ర చూసుకుంటే రోజా ఎవరిని వదిలిపెట్టలేదు. ఒక లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఇష్టారీతిన వచ్చి బూతులు మాట్లాడుతూ ప్రెస్ మీట్లని కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఈరోజు తనను ఒక ఎమ్మెల్యే గారు ఏదో అన్నారని కళ్ళ నిండా నీళ్లు కుక్కుని ఏడుపు సీన్లు నటించేస్తుంది. రోజా గారు, గతంలో మీరు ఎవరిని వదిలిపెట్టలేదు కదా, ఈరోజు మీరెందుకంతా బాధపడుతున్నారు? మిమ్మల్ని ఉద్దేశించి భానుప్రకాష్ గారు అన్న మాటలకి కూతురు కలత చెందింది, కొడుకు బాధపడ్డాడని చెప్తున్నారు కదా. ఇదే కూతుర్ని కొడుకుని జబర్దస్త్ ప్రోగ్రాంకి గెస్ట్లుగా పిలిచినప్పుడు వాళ్ళు మీరు వేసే పిచ్చి డ్యాన్సుల్ని, బూతు డైలాగుల్ని చూసి ఎంజాయ్ చేయలేదా? ఇవి మీరు మర్చిపోయిన ఇంటర్నెట్ మర్చిపోదు కదా. జబర్దస్త్లో వచ్చే ప్రతి బూతు డైలాగ్కి మీ క్లోజప్లో మీ ఫేస్ ఎందుకు చూపిస్తారో ఒకసారి ఈటీవీ యాజమాన్యాన్ని అడగండి, వాళ్ళు చెప్తారు. మీ ప్రెస్ మీట్లు ఎప్పుడు మీ పిల్లలు చూడలేదా? మీ ఇంట్లో టీవీలు లేవా? మీ ప్రెస్ మీట్లు ఇంట్లో ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటాయా ఎప్పుడైనా సరే? అత్యంత బూతు డైలాగులు మాట్లాడే మహిళా నాయకురాలు ఎవరు అంటే ఎవ్వరూ ఏమాత్రం ఆలోచించకుండా మీ పేరే చెప్తారు. గతంలో జబర్దస్త్ తప్ప నాకు ఏ విధమైన ఇన్కమ్ సోర్సు లేదన్న మీరు కొడుకు బెంజ్ కారు కొని ఎలా ఇవ్వగలిగారు? అక్రమంగా సంపాదించకుండానే కష్టార్జితంతోనే కొనివ్వగలిగారా మీ కొడుకు బెంజ్ కారు? జబర్దస్త్ షో చూడాలనే మా పిల్లలు నిద్రపోరు అని కూడా మీరు గతంలో చెప్పారు. అంటే మీరు వేసే పిచ్చి డ్యాన్సులు, శేఖర్ మాస్టర్తో మీరు వేసే కుప్పు గంతులు చూడాలని మీ పిల్లలు నిద్రపోరు అన్నారు కదా. మరి ఆ రోజు ఏ రోజు అడగలేదా, ఈ వయసులో ఇలాంటి పిచ్చి డ్యాన్సులు ఏంటమ్మా అని మీ కూతురు కలత చెందలేదా? మీ కొడుకు బాధపడలేదా? మాట్లాడితే పిల్లలు బాధపడ్డారంటారు. లోకేష్ గారికి పిల్లలు లేరా? చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లేరా? పవన్ కళ్యాణ్ గారికి పిల్లలు లేరా? మీకే ఉన్నారా పిల్లలు? ప్రపంచంలో ఇంకెవరికి పిల్లలు లేరా? అదంతా ఎందుకు? మీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేడీ ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు అన్నాడు. ఆ రోజు మీ మహిళా నాయకులు ఎవరన్నా నోరు విప్పారా? నోరు విప్పి ఇది తప్పనా అని చెప్పగలిగారా? మరో విషయం, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కార్లను మార్చినట్లు భార్యలు మారుస్తాడు అన్న డైలాగు ఒక ఆడవారిని కార్లతో ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీ నోర్లు ఎక్కడికి పోయాయి? ఇది తప్పన్నా ఆడవాళ్ళని ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడకూడదని మీరు ఎప్పుడైనా అనగలిగారా? అన్నారు. ఈరోజు మీ దాకా వచ్చేసరికి ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అందుకే అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ భార్యను ఉద్దేశించి ఇష్టం రీతిన పెళ్ళాలను మారుస్తాడు, కారులు మారుస్తాడు అని మాట్లాడే మాటలు ఉంటాయి కదా, అవి మీ పిల్లలకు చూపించండి. చూపించి ఈ నాయకుడి కింద నేను పని చేస్తున్నానని చెప్పండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్పండి. రోజా గారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా తిన్నగానే మాట్లాడతారు. మీరు బూతులు మాట్లాడితే ఎదుటి వాళ్ళు నీతులు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి.